నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయం అంటేనే చాలా ఉంటాయి, అందులో సెంటిమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఉత్తరాంధ్రలో చూస్తే ఉమ్మడి 3 జిల్లాలలో సీనియర్లకు ఈసారి మంత్రి పదవులు దక్కలేదు. కొండంత ఆశలు పెట్టుకున్న వారికి ఉత్తచేయి మాత్రమే మిగిలింది. దాంతో వారంతా తెగమద్దన పడిపోతున్నారు. పెద్దరికంతో కూడిన అనుభవానికి అవకాశం రాలేదని వారికంటే ఎక్కువగా అనుచరులు, అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇలా వారంతా తమకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకుంటున్నారు. చెప్పని వారికి కూడా టీడీపీలో సీన్ చూస్తే అర్థమైపోతోంది అని అంటున్నారు. 2029 ఎన్నికల్లో యువతకు టికెట్లు ఇస్తారన్నది టీడీపీలో వినిపిస్తున్న మాట. దాంతో తమ వారసుల సంగతి ఎలా ఉన్నా తమకు మాత్రం సీటు దక్కేది లేదని చాలా సులభంగా అర్థమవుతోందని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఏ విధంగా అనుకున్నా ఇదే చివరి అవకాశం ఉంటుందని వారు తలపోస్తున్నారు. దీంతో ఈసారి 5 ఏళ్లలో కనుక మంత్రి పదవి అందిపుచ్చుకుంటే ఆ పదవిలో దర్జాగా ఉంటూ రాజకీయ విరమణ చేస్తే మనసుకు సంతృప్తిగాను, వయసుకు గౌరవంగాను ఉంటుందని భావిస్తున్నారు. పైపెచ్చు తాము మంత్రి పదవిలో ఉంటే వారసులకు సైతం సులభంగా టికెట్లు దక్కించుకోవచ్చు అన్నది కూడా వారి మరో ఆలోచనగా ఉంది అని చెప్తున్నారు. ఇక చూస్తే ఉత్తరాంధ్రలో మంత్రి పదవులు దక్కని సీనియర్లలో విశాఖ జిల్లా భీమిలిపట్నం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనకి ఈసారి తీరని ఆశాభంగమే కలిగిందని చెప్తున్నారు. కాంగ్రెస్ లో తొలిసారి మంత్రై టీడీపీలో కూడా వరుసగా మరో 5 ఏళ్ల పాటు మంత్రి అయిన గంటాకు 2019 నుంచి అమాత్య యోగం దక్కకుండా పోయింది. ఆనాటి పార్టీ గెలవలేదనుకుంటే ఈసారి గెలిచి కూడా ఛాన్స్ లేదని ఆయన అనుచరుల్లో ఆవేదన ఉంది. ఇక ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచిన గంటా తనకు ఇవే చివరి ఎన్నికలు అని అన్యాపదేశంగా చెప్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కుమారుణ్ణి ముందుకు తీసుకురానున్నారు. దాంతో ఆయన విస్తరణలో అయినా మంత్రి పదవిని కరుణించాలని కోరుతున్నారని అంటున్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి 2014లోనే ఆశాభంగం ఎదురైంది. ఆయనకు మంత్రి పదవికి సామాజిక సమీకరణాల రూపంలో అయ్యన్న పాత్రుడు అడ్డుగా ఉండేవారు. అయితే ఈసారి ఆయన స్పీకర్గా ఉన్నారు కాబట్టి తనకు మంత్రి యోగం కల్పించాలని కోరుకుంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ఆయన కూడా చెప్తున్నారు. తన కుమారుడు బండారు అప్పలనాయుడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక బండారు మంత్రికత వ్యధ చాలా ఉందని చెప్తారు. ఆయన 1997లో మంత్రి అయ్యారు. కేవలం 2 ఏళ్లు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. నాటి నుంచి 25 ఏళ్లైనా ఆ పదవి మళ్లీ దక్కలేదని గతాన్ని గుర్తు చేసి మరీ వినతి చేసుకుంటున్నారని అంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా విశాఖ తూర్పు నుంచి గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు కూడా సామాజిక సమీకరణలను చూడకుండా ఒక్క ఛాన్స్ ఇస్తే తృప్తిగా రాజకీయ విరమణ చేస్తాను అని అంటున్నారు. అదే బాటలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి గణబాబు ఉన్నారు. ఆయన సైతం 4 సార్లు ఎమ్మెల్యే. పైగా ఆయన తండ్రి కాలం నుంచి టీడీపీలో పదవులు చేపట్టినా మంత్రి అవకాశం ఇప్పటిదాకా దక్కలేదని అనుచరులు చెప్తున్నారు. ఆయన సైతం 2029 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఎస్కోట నుంచి కోళ్ల లలితా కుమారి మహిళా కోటాలో మంత్రి పదవి కోరుకుంటున్నారు. ఆమెకు ఈ ఎన్నికలే చివరి ఛాన్స్ అని ముందే చెప్పేశారని అంటున్నారు. కోళ్ల కుటుంబం దశాబ్దాలుగా పార్టీలో ఉంది. పైగా అనేక సార్లు ఎస్కోటలో గెలుస్తూ వస్తోంది. అయినా మంత్రి పదవి ఇవ్వలేదని అభిమానులు బాధ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎస్కోట టికెట్ ఎన్ఆర్ఐ గంపా కృష్ణకిస్తారని అప్పుడే ప్రచారం జరుగుతోంది. దాంతో మంత్రిగిరి అయినా దక్కితే అదే 10,000అని ఎమ్మెల్యే అభిమానులు అంటున్నారు. అదే జిల్లాలో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు విస్తరణ మీదే కోటి ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఆయనకు 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో సైతం విస్తరణలోనే మంత్రి పదవి దక్కిందని అభిమానులు అంటున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని చెబుతున్న కళ తన సీనియారిటీకి తగిన విధంగా మంత్రి పదవితో గౌరవిస్తే సంతోషంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని అంటున్నారు. బెందాల అశోక్ కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సైతం సీనియారిటీ చూపించి మంత్రి కావాలని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి ఇచ్చాపురంలో సీటు ఇస్తారని ప్రచారం సాగుతున్న వేళ ఇదే చివరి అవకాశమైతే పరిశీలించాలన్నది ఆయన అనుచరుల వినతిగా ఉంది. ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కూన రవికుమార్ సైతం అమాత్య పదవిని కోరుకుంటున్నారు. ఆయనకు పార్టీ ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తే 2 సార్లు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొత్త వారికి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఈసారి మంత్రి అనిపించుకుంటే చాలు, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా తెచ్చుకోవచ్చు అన్నది కూనా వర్గంలో ఉన్న ధీమాగా కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే కనుక సీనియర్లు అంతా సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. తమకు మంత్రి పదవి ఒక్కసారి ఇస్తే చాలు, ఎప్పటికీ గుర్తించుకుంటామని అంటున్నారు. మరి హైకమాండ్ వీరి వినతిని మన్నిస్తుందా అన్నదే చూడాలి. విస్తరణలో సీనియర్లను తీసుకుంటే ఎన్నికల వేళకు పార్టీకి లాభంగా ఉంటుందని పార్టీ ఆలోచిస్తే మాత్రం వీరంతా జాక్పాట్ కొట్టినట్లే అంటున్నారు.
ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.